తెలంగాణలో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు సుద్దాల రంజిత్ కుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాను. అదేవిధంగా కాంప్లెక్స్ ఆర్పీగా కూడా పనిచేస్తున్నాను. మరి ఈరోజు సోషల్ స్టడీస్ విభాగంలో 10th క్లాస్లో ఎక్కువ మార్కులు ఎలా సంపాదించడం, మరి దానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, అసలు ఆన్సర్స్ ఎలా రాయాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఏ ఆన్సర్ ఎలా రాయాలి అనే దాని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మా పాఠశాల విద్యార్థులు కావచ్చు, లేదంటే నేను వేరే పాఠశాలకు వెళ్ళినప్పుడు వారు కావచ్చు, చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు ఎలా సంపాదించుకోవాలి, ముఖ్యంగా పారాగ్రాఫ్ అనలైజింగ్ అనేది చాలా కష్టమవుతుంది సార్. అదేవిధంగా చూసినట్టయితే డాటా అంటే మనకు గ్రాఫ్స్ ఇచ్చి అనలైజ్ చేయమంటున్నారు. ఇట్లాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఎలా రాయాలి, స్లోగన్స్ తయారు చేయడం కావచ్చు, మ్యాపింగ్ స్కిల్స్ అంటే ఎక్కువ మార్కులు ఎలా రావాలి మ్యాపింగ్లో అని ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా నన్ను అడగడం జరిగింది. మరి వారందరి గురించి ఈ వీడియోలో పూర్తిగా అసలు ఎలా రాస్తే మనము సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు అనేది దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూసినట్టయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అంటే 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ముందుగా అసలు వీడియోలోకి వెళ్లే ముందు ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం 10th పబ్లిక్ పరీక్షల్లో ఒక 2 ప్రధానమైనటువంటి మార్పులు చేసింది. అవి ఏంటి అంటే, మనకు ఇంతకుముందు ఆన్సర్ షీట్ ఇచ్చేవారు పరీక్షలో ఆన్సర్స్ రాయడానికి, కానీ ఇప్పుడు ఈ ఆన్సర్ షీట్స్ బదులు ఒక బుక్లెట్ ఇస్తున్నారు. ఆ బుక్లెట్లోనే మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి అడిషనల్స్ ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు. మ్యాక్సిమం అయితే మనము బుక్లెట్ వరకు మాత్రమే ఆన్సర్స్ రాస్తే బెటర్. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఎన్ని సెంటెన్స్లో ఆన్సర్ రాయాలో అసలు ప్రశ్నపత్రంలోనే ఉంటుంది. కాబట్టి మనం రాసేటువంటి సమాధానం అనేటువంటిది బుక్లెట్ వరకు మాత్రం రాస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇది నేను విద్యార్థులకు ఇచ్చేటువంటి సలహా. మరి అదేవిధంగా చూసినట్టయితే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారు, అసలు బ్లూ ప్రింట్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఏది ఎందులో అడుగుతారు అనేది మన ఒక్కసారి చూసినట్టయితే, మన సాంఘిక శాస్త్రంలో సోషల్ స్టడీస్లో మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, 6 అభ్యసన సామర్థ్యాలు. వాటి ద్వారానే మనకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. మరి వాటిని ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, దీన్నే విషయావగాహన అంటాం. మరి మేజర్గా మనకు 80 మార్కుల పేపర్లో మేజర్గా 45 మార్కులు దీనికే కేటాయించడం జరుగుతుంది. మరి అసలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది అని మనం చూసినట్టయితే, మనము సబ్జెక్టులో నేర్చుకునేటువంటి విషయం అంతా కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద క్వశ్చన్స్గా అడిగేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిర్వచనాలు అడగడం కావచ్చు, భేదాలను తెలుపమనడం కావచ్చు, ఇది ఇలా ఎందుకు ఉంటుంది అని అడగడం కావచ్చు. ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా అంటే మనం సబ్జెక్ట్ ఎంతవరకు అవగాహన చేసుకున్నాము దాన్ని బట్టే మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కింద ప్రశ్నలు అడుగుతారు. ఇక రెండవది మనం చూసినట్టయితే రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కింద అడిగేటువంటి ప్రశ్నలు మనం చూసినట్టయితే ముఖ్యంగా పారాగ్రాఫ్ పైన ఇచ్చి దాన్ని అర్థం చేసుకొని మనం ఇంటర్ప్రిటేట్ చేయాలి. ఇది ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద అడిగేటువంటి ప్రశ్న. మనకు పారాగ్రాఫ్ చూసినట్టయితే మనకు సెక్షన్ 2లో ఉంటుంది, సెక్షన్ 3లో కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మూడవది మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే సమాచార నైపుణ్యాలు. మరి దీని కింద ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు అని మనం చూసినట్టయితే, మనకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి గ్రాఫ్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ముఖ్యంగా గ్రాఫ్స్లో ఇచ్చేటువంటి పై గ్రాఫ్స్ కావచ్చు, లైన్ గ్రాఫ్స్ కావచ్చు, బార్ గ్రాఫ్స్ కావచ్చు, టేబుల్లో ఉండేటువంటి డాటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. వాటిని అనలైజ్ చేయడం అనేది ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద అడిగేటువంటి ప్రశ్నలు. ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఇక నాలుగవది చూసినట్టయితే రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట మరియు ప్రశ్నించుట. మరి దీని కింద ఏమేం ప్రశ్నలు అడగొచ్చు అని మనం చూసినట్టయితే, ఒక సోషల్ ఇష్యూ ఇచ్చి దానికి నీవెలా స్పందిస్తున్నావు అని అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే
సమాజంలో ఉండేటువంటి సమస్యల మీద విద్యార్థులుగా మనం ఎలా స్పందిస్తున్నాము, మన యొక్క అవగాహన ఏంటి అనేది దీని ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ మనం చూసినట్టయితే సోషల్ స్టడీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాపింగ్ స్కిల్స్. ఖచ్చితంగా మనకు మ్యాపింగ్ స్కిల్స్లో పర్ఫెక్ట్గా ఉంటేనే మనము ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాపింగ్ స్కిల్స్. మరి ఇందులో మనం చూసినట్టయితే 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి అవుట్లైన్ మ్యాప్ అడుగుతాడు సెక్షన్ 1లో. ఇక సెక్షన్ 2లో చూసినట్టయితే ఇండియా లేదా వరల్డ్ మ్యాప్ ఏదైనా వేయచ్చు, కానీ 4 మార్కులకే అడుగుతాడు సెక్షన్ 2లో. సెక్షన్ 3లో 6 మార్కులకు అడిగేటువంటి అవకాశం ఉంది. వీలైతే సెక్షన్ 3లో వరల్డ్ మ్యాప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, సెక్షన్ 2లో ఇండియా మ్యాప్ ఇవ్వచ్చు. ఇట్లా మొత్తం 12 మార్కులు ఈ మ్యాపింగ్ స్కిల్స్కు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక చివరిది చూసినట్టయితే అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ, అంటే ప్రశంస మరియు సున్నితత్వం. అంటే సామాజిక అంశాల మధ్య విద్యార్థి ఎలా స్పందిస్తున్నాడు అనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. మరి దీని కింద ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందని మనం చూసినట్టయితే స్లోగన్స్ తయారు చేయడం, పాంప్లెట్ తయారు చేయడం, లెటర్ రాయడం, అదేవిధంగా చూసినట్టయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్లో నీకు నచ్చినటువంటి గుణాలు ఏంటి అని అడగడం. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఈ సెన్సిటివిటీ మరియు అప్రిషియేషన్ కింద అడిగేటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా ఎలాంటి ప్రశ్నలు ఏ అకాడమిక్ స్టాండర్డ్ కింద అడుగుతారు. ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్. మరి ఇప్పుడు మనము అసలు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ల వైజ్గా ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు అడుగుతాడు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఎలాంటి ప్రశ్నకి ఎలా ఆన్సర్ చేయాలనేది ఒకసారి పూర్తిగా మనము చూద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని మనం పరిశీలించినట్టయితే మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది మనకు 80 మార్కులకు ఉంటుంది. మరి ఈ 80 మార్కుల్లో మనకు పార్ట్ ఏ 60 మార్కులకు, పార్ట్ బి అనేది 20 మార్కులకు ఉంటుంది. మీకు అందరికీ కూడా ఇది తెలిసిందే. పార్ట్ ఏలో చూసినట్టయితే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి. అదేవిధంగా పార్ట్ బిలో చూసినట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ పార్ట్ ఏలో మళ్ళీ మనం చూసినట్టయితే 60 మార్కుల్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. మరి సెక్షన్ 1 కింద మనకు 6 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కుల చొప్పున ఈ సెక్షన్ 1 కింద మనం 12 మార్కులు సంపాదించుకోవచ్చు సెక్షన్ 1 కింద. మరి కేవలం ఒక ప్రశ్నకు 2 మార్కులే కాబట్టి మనము 3 లేదా 4 సెంటెన్స్లో మాత్రమే ఆన్సర్స్ని ముగించాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆన్సర్ మనము రాయకూడదు. రాసినా కూడా మనకు పడేటువంటివి 2 మార్కులే కాబట్టి వీలైనంత తక్కువగా రాయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. మరి ఇందులో మనం చూసినట్టయితే మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద 3 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 3ంటికి కూడా మనము సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నామనే దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీని కింద వర్గీకరించండి అంటే భేదాలు తెలియజేయండి, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్, ఇట్లాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇందులోనే మనకు ఒక గ్రాఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రాఫ్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, గ్రాఫ్ లేకుంటే టేబుల్ అయినా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇది ఇచ్చి గ్రాఫ్ అయినా టేబుల్ అయినా కింద 2 సబ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఏ క్వశ్చన్ బి క్వశ్చన్, గ్రాఫ్ ఇచ్చి ఏ క్వశ్చన్ బి క్వశ్చన్, లేదంటే టేబుల్ ఇచ్చి ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఏ క్వశ్చన్ కింద ఈ టేబుల్ అనేది ఏం చెప్తుంది అని అడుగుతాడు. బి క్వశ్చన్ టేబుల్లో ఉండేటువంటి డాటా మీద అడుగుతాడు. ఈ రెండింటికి కూడా ఒక్కొక్క మార్కుగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ, ఇది కూడా మనం ఎలాంటి సందేహం లేకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇంకొక ప్రశ్న చూసినట్టయితే మనము స్లోగన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా సెక్షన్ 1లో. మరి స్లోగన్స్ మీకు అందరికీ తెలిసిందే, చాలా మంది ఇదివరకు SA1 రాశారు, చాలా పరీక్షలు రాశారు కాబట్టి స్లోగన్స్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇచ్చినటువంటి సామాజిక సమస్య మీద ప్రజల్ని అవగాహన పరచడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఒక 2 స్లోగన్స్ రాయమంటాడు. కాబట్టి స్లోగన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. మరి ఇంకా కొంతమందికి స్లోగన్స్ రాయడం అనేది తెలియకపోతే ఒకసారి చూడండి. స్లోగన్స్ అనేది మనము ఒక సోషల్ ఇష్యూ ఇచ్చి దాని మీద ప్రజల్ని అవేర్నెస్ చేయాలి, దాని గురించి స్లోగన్ రాయాలి. స్లోగన్ రాసేటువంటి విధానం మనం చూసినట్టయితే ఒక స్లోగన్ అనేది 2 ఈక్వల్ సెంటెన్స్గా ఉండాలి. 2 ఈక్వల్ సెంటెన్స్గా. మరి ఆ 2 ఈక్వల్ సెంటెన్స్ మధ్య
సంబంధం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే వేరు సెంటెన్స్ రాయకుండా రెండింటి మధ్య సంబంధం అనేది ఉండాలి. అదేవిధంగా చూసినట్టయితే అర్థవంతంగా ఉండాలి, మరియు ఈ 2 సెంటెన్స్ మధ్య ఖచ్చితంగా రైమింగ్ అనేది ఉండాలి. అంటే ప్రాస ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా మనము అంటే నేను కొన్ని మోడల్ స్లోగన్స్ కూడా ఇస్తాను చూడండి, ఇక్కడ డిస్ప్లే మీద అవుతున్నాయి. ఇట్లా మనము స్లోగన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక సోషల్ ఇష్యూ ఇచ్చి దాని మీద స్లోగన్స్ రాయమంటాడు. మరి స్లోగన్స్ తర్వాత మనకు ఇక్కడ ఇంకొక అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మ్యాప్. మరి ఇందులో మ్యాప్లో 2 రకాల ప్రశ్నలు ఏదైనా అడగొచ్చు. ఒకటి మ్యాప్ డ్రాయింగ్, రెండవది మ్యాప్ రీడింగ్. మ్యాప్ డ్రాయింగ్ అడిగినట్టయితే ఖచ్చితంగా 100% తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ మాత్రమే అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు ఇండియా మ్యాప్ ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో, వరల్డ్ మ్యాప్ ఇస్తాడు. కాబట్టి మనం తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ మాత్రమే ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్నే డ్రా చేయాలి. మరి డ్రా చేసేటువంటి విధానం కూడా చాలా మంది విద్యార్థులు తప్పులు చేస్తున్నారు. ఎలా డ్రా చేయాలి అనేది ఒకసారి మనం చూసినట్టయితే మనకు తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ డ్రా చేయమన్నప్పుడు తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ డ్రా చేసి అందులో తెలంగాణ అని రాయాల్సి ఉంటుంది, పైన తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ అని రాయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మ్యాప్ డ్రా చేయడంతో పాటు ఖచ్చితంగా ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ని కానీ లేదంటే ఏదైనా ఒక రివర్ని కానీ, గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక బౌండరీ స్టేట్ని కానీ, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా ఒక బౌండరీ స్టేట్ని కానీ లొకేట్ చేయమంటాడు. అంటే కేవలం అవుట్లైనే అడగడు, అవుట్లైన్ గీయడంతో పాటు ఒక డిస్ట్రిక్ట్ అయినా, ఒక రివర్ అయినా, ఒక బౌండరీ స్టేట్ అయినా మనము లొకేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 1లో అడిగేటువంటి ప్రశ్నలు. ఇక సెక్షన్ 2 చూసినట్టయితే సెక్షన్ 2లో మనకు 6 ప్రశ్నలు ఉంటాయి. 6ంటికి 6 మనము సమాధానం రాయాల్సి ఉంటుంది. మరి 6 × 4 మార్కులు కాబట్టి మనకు 24 మార్కులు సంపాదించుకోవచ్చు. మరి ఈ 6 ప్రశ్నలు కూడా ఏమేమి అడగొచ్చు అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే ఇందులో ముఖ్యంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద కూడా మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనము సబ్జెక్ట్ను ఎంతవరకు అవగాహన చేసుకున్నాము, నిర్వచనాలు కావచ్చు, తర్వాత దాన్ని విశ్లేషించండి అట్లాంటి ప్రశ్నలు కావచ్చు, తర్వాత డిఫరెన్సెస్ రాయండి ఇట్లాంటి ప్రశ్నలు కావచ్చు. ఇవి 4 మార్కులకు అడిగేటువంటి అవకాశం ఉంది. డిఫరెన్సెస్ రాయమన్నప్పుడు విద్యార్థులు చాలామంది తప్పు చేస్తున్నారు. వీలైతే టేబుల్ గీసి డిఫరెన్సెస్ ఏ టాపిక్స్ మధ్య రాస్తున్నామో ఇటువైపు ఒక టాపిక్, ఇటువైపు ఒక టాపిక్, అట్లా టేబుల్ గీసి రాస్తే డిఫరెన్సెస్ క్వశ్చన్కి ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి వీటితో పాటు మనకు ఇక్కడ పాంప్లెట్ మేకింగ్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది సెక్షన్ 2లో. మరి విద్యార్థులందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు పాంప్లెట్ ఎలా తయారు చేయాలనేది. పాంప్లెట్ తయారు చేయడం అనేది చాలా ఈజీ. మనము మోడల్ పాంప్లెట్స్ కూడా ఉన్నాయి, నేను కింద ఇస్తాను. మరి తెలియని వాళ్ళకు అసలు పాంప్లెట్ ఎలా తయారు చేయాలో ఒకసారి మనము చూద్దాం. మరి మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఒక సోషల్ ఇష్యూను తీసుకొని దాని మీద ఒక పాంప్లెట్ తయారు చేయమంటాడు. పాంప్లెట్ ఎందుకు? ఆ సమస్య మీద ప్రజల్ని అవేర్నెస్ కల్పించడానికి ఒక పాంప్లెట్. మరి పాంప్లెట్ అనేది ఎలా తయారు చేయాలి, దీనికి ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఎప్పుడు కానీ పాంప్లెట్ని ఫ్రెష్ పేజీలో మొదలు పెట్టాలి. అంటే ఒక పేజీలో సగం వరకు వేరే ఆన్సర్స్ రాసి ఇంకా సగం ఉంటే దాన్ని పాంప్లెట్ మొదలు పెట్టకూడదు. ఎప్పుడు కానీ ఫ్రెష్ పేజీలో, టాప్ ఆఫ్ ది పేజీలో మాత్రమే పాంప్లెట్ని మొదలు పెట్టాలి. మరి మంచిగా ఒక అవుట్లైన్ అనేటువంటిది బార్డర్తోని మంచిగా ఒక అవుట్లైన్ గీసుకొని పైన టాపిక్ రాయాలి. టాపిక్ రాసి ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, కొద్దిగా ఇంట్రడక్షన్ రాసి దాని యొక్క కాజెస్ రాయాలి, కాన్సిక్వెన్సెస్ రాయాలి, దాని యొక్క రెమెడీస్ రాయాలి, నువ్వు ఇచ్చేటువంటి సజెషన్స్ కూడా రాయొచ్చు వీలైతే. ఇవి పాంప్లెట్ తయారు చేసేటువంటి విధానం. ఫస్ట్ ఇంట్రడక్షన్, కాజెస్, కాన్సిక్వెన్సెస్, రెమెడీస్ అండ్ సజెషన్స్. చివరి ఆఖరిలో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి, కాపీస్ అండ్ పబ్లిష్డ్ బై లేదా పబ్లిషర్ అని రాయాల్సి ఉంటుంది. అంటే పాంప్లెట్కి బాటమ్ లెఫ్ట్లో కాపీస్ రాయాలి. కాపీస్ అంటే ఈ పాంప్లెట్ని ఎన్ని కాపీలు మనం ముద్రిస్తున్నాము, అంటే నిజంగా ముద్రించము కానీ ఖచ్చితంగా పాంప్లెట్లో అది ఇంక్లూడ్ అయి ఉండాలి. 1000, 5000, 10,000 కాపీస్ అనేసి ఆ నంబర్ వేయాలి. తర్వాత ఇటు రైట్ బాటంలో ఖచ్చితంగా
పబ్లిషర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. వీలైతే ఏదైనా పబ్లిషర్ నేమ్ రాయండి, లేదు అంటే డైరెక్ట్ ఇంటూ అని నేమ్ రాయకుండా ఇంటూ అని పెట్టండి. కానీ పబ్లిషర్ నేమ్ అనేది మాత్రం తప్పకుండా ఆ వర్డ్ మాత్రం ఉండాలి. మరి ఈ పాంప్లెట్ మనం చూసినట్టయితే మీరు రాసేటువంటి టైటిల్కు ఖచ్చితంగా 1 మార్క్ పడుతుంది. అదేవిధంగా మనము రాసేటువంటి కాజెస్ కాన్సిక్వెన్సెస్కి అదేవిధంగా రెమెడీస్కి 2 మార్కులు పడతాయి. కింద ఉండేటువంటి కాపీస్ అండ్ పబ్లిషర్ దీనికి 1 మార్క్ పడుతుంది. మొత్తం 4 మార్కులు ఈ పాంప్లెట్కి మనము తెచ్చుకోవచ్చు ఈజీగా. అంటే ఖచ్చితంగా టైటిల్ పెట్టాలి, అదేవిధంగా మధ్యలో ఉండేటువంటి కాజెస్ కాన్సిక్వెన్సెస్ రెమెడీస్ ఇవన్నీ రాయాలి, తర్వాత ఖచ్చితంగా కాపీస్ అండ్ పబ్లిషర్ రాయాల్సి ఉంటుంది. వీలైతే స్లోగన్స్ కూడా రాయొచ్చు పాంప్లెట్లో, లేదైతే మంచి ఒక డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగాడు కాబట్టి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి ఒక మంచి డయాగ్రామ్ వేస్తే కూడా ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా 4 మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. ఇది పాంప్లెట్ తయారు చేసేటువంటి విధానము. మరి అదేవిధంగా సెక్షన్ 2లో మనం చూసినట్టయితే ఒక పారాగ్రాఫ్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పారాగ్రాఫ్ని ఎలా రాయాలి అనేది మనం ఒకసారి చూసినట్టయితే విద్యార్థులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే పారాగ్రాఫ్ని 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా చదవాలి. ఇలా చదివితే మాత్రమే ఆ ప్యాసేజ్లో ఉండేటువంటి పారాగ్రాఫ్లో ఉండేటువంటి అంశం ఏందో మనకు అర్థమవుతుంది. ప్రతి పారాగ్రాఫ్ కూడా ఒక సోషల్ ఇష్యూని సామాజిక సమస్యని బేస్ చేసుకొని ఉంటుంది. ఇట్లాంటి పారాగ్రాఫ్స్ మన టెక్స్ట్ బుక్స్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఉండేటువంటి పారాగ్రాఫ్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. మరి ఈ పారాగ్రాఫ్ బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అందులో ఉండేటువంటి కీవర్డ్స్కి అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉండేటువంటి సోషల్ ఇష్యూని మీరు గుర్తించాలి. ఆ సోషల్ ఇష్యూని గుర్తించిన తర్వాత మీరు కింద మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్, అసలు ఈ ప్యాసేజ్ అనేది ఏం చెప్తుంది, ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత ఏదైనా సోషల్ ఇష్యూ ఉంటే దాని కాజెస్ రాయాలి, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమెడీస్ లేకుంటే నీవు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి, ఆ సమస్యని తగ్గించడానికి ఒక విద్యార్థిగా నువ్వు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి, చివరికి సజెషన్స్ కూడా రాయాలి. ఇవన్నీ సబ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ రాయాలి. ఇంట్రడక్షన్, కాజెస్, కాన్సిక్వెన్సెస్, రెమెడీస్ అండ్ సజెషన్స్, ఇవి 4 కూడా తప్పకుండా రాయాల్సి ఉంటుంది. వీలైతే పాయింట్ల వైజ్గా రాస్తే ఎక్కువ మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. ఇది పారాగ్రాఫ్ని ఇంటర్ప్రిటేట్ చేసేటువంటి విధానం. మరి అటు తర్వాత చూసినట్టయితే ఇందులో ఇంకొక టేబుల్ లేదా గ్రాఫ్ అడిగేటువంటి అవకాశం ఉంది. పై గ్రాఫ్ కావచ్చు, లేదంటే బార్ గ్రాఫ్ కావచ్చు, లేదంటే లైన్ గ్రాఫ్ కావచ్చు, ఏదైనా ఒక గ్రాఫ్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ గ్రాఫ్ని మనము అనలైజ్ చేయమంటాడు. మరి గ్రాఫ్ని ఎలా అనలైజ్ చేయాలి, ఫస్ట్ గ్రాఫ్ని ఎలా అనలైజ్ చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆ గ్రాఫ్లో ఇచ్చేటువంటి డాటా ఏందో మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రాఫ్ మనకి ఏం చెప్తుంది, పైన టైటిల్ కూడా ఇస్తాడు. ఆ గ్రాఫ్ చెప్పేటువంటి అంశాన్ని కింద అనలైజింగ్లో దిస్ గ్రాఫ్ టెల్స్ అబౌట్ అని రాసి దాని యొక్క టాపిక్ రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్లో. అదేవిధంగా చూసినట్టయితే మరి తర్వాత అంశంగా మనము ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము, వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము డాటా అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ బై ఇయర్ ఏ అంశం ఎంత పెరిగింది, ఇయర్ బై ఇయర్ ఏ అంశం ఎంత తగ్గింది అనేది రాయాల్సి ఉంటుంది. చివరగా మరి ఎందుకు తగ్గిందో కాజెస్ కూడా మనము ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ క్లైమేటిక్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఢిల్లీ మరియు చెన్నై యొక్క క్లైమేటిక్ గ్రాఫ్స్ టెంపరేచర్ మనం చూసినట్టయితే జనవరి మంత్లో ఢిల్లీలో ఉండేటువంటి టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉంది. మరి చెన్నైలో ఉండేటువంటి టెంపరేచర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మరి జనవరిలో ఢిల్లీలో టెంపరేచర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది, మరి చెన్నైలో చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉంది. మరి ఎందుకు డిఫరెన్సెస్ ఏంటి అంటే కాజెస్ ఏంటి మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, నీటికి మరియు భూమికి మధ్య ఉండేటువంటి సంబంధం, అది మనం గుర్తించినప్పుడు మనకు ఎక్కువ మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. కాజెస్ రాసి కాన్సిక్వెన్సెస్ రాసిన తర్వాత మనము సొల్యూషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లంకి ఇచ్చేటువంటి సొల్యూషన్, ఏదైనా ప్రాబ్లం అడిగితే ఖచ్చితంగా మనము సొల్యూషన్ రాయాలి.
ఇది గ్రాఫ్ని అనలైజ్ చేసేటువంటి విధానం. మరి ఇదే సెక్షన్ 2లో మనకు ఇంకొక అంశం ఏంటి అంటే మ్యాప్ పాయింటింగ్. ఇక్కడ మనకు వరల్డ్ మ్యాప్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇండియా మ్యాప్ అయినా ఇవ్వచ్చు. మరి ఏ మ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మనకు 4 ప్లేసెస్ అడుగుతాడు. ఈ 4 ప్లేసెస్ని మనం లొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 4 మార్కులకు అడుగుతాడు కాబట్టి 4 ప్లేసెస్ ఇస్తాడు. మరి ఇందులో ఒకటి ఇండైరెక్ట్గా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. 3 డైరెక్ట్ ప్లేసెస్ అడుగుతాడు, ఒకటి ఇండైరెక్ట్గా అడుగుతాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇండియా మ్యాప్ ఇచ్చాడు అనుకోండి, 3 డైరెక్ట్ ప్లేసెస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ చెన్నై అండ్ లేదంటే ఇంకోటి మహారాష్ట్ర, ఇంకొకటి మాత్రం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనేది ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనము ఈ మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలి? చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఏది అడిగినా కూడా, ఏ ప్లేస్ అడిగినా కూడా ఒక చిన్న డాట్ పెట్టేసి అక్కడ ప్లేస్ రాస్తున్నారు. మరి ఒక సిటీకి అయితే ఒక డాట్ పెట్టి మనం ఐడెంటిఫై చేయడం కరెక్టే, కానీ ఒక రివర్ని లొకేట్ చేసినప్పుడు ఒక చిన్న డాట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎగ్జామినర్ కొన్ని మార్కులు తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రివర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం ఎక్కడ మెర్జ్ అవుతుంది, ఏ సీలో మెర్జ్ అవుతుంది, దాన్ని దగ్గర నుంచి దీని వరకు ఒక లైన్ గీసి ఒక యారో మార్క్ ఇచ్చి రివర్ని గుర్తించాలి. లేదంటే అవుట్లైన్ మ్యాప్లోనే ఒక స్టేట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్ మ్యాక్సిమం బౌండరీ గీసేటువంటి ప్రయత్నం చేసి అందులో మనం ఆ స్టేట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. లేదంటే ఒక మౌంటైన్ అడిగేటువంటి అవకాశం ఉంది. హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్ అని అడిగినప్పుడు మనము ఒక శిఖరం లాగా ఒక పిక్చర్ దించి దాన్ని ఆన్సర్ చేయాలి ఉంటుంది. ఇది మ్యాప్ పాయింటింగ్ చేసేటువంటి విధానం. ఏది అడిగినా కూడా మనం సింగిల్ డాట్ పెట్టి లొకేట్ చేయొద్దు. దేనికైనా కూడా రివర్ అడిగినప్పుడు లైన్ గీయాలి, శిఖరం అడిగినప్పుడు శిఖరం లాగా ఒక కొండలాగా ఒక బొమ్మ దించాల్సినటువంటి అవసరం ఉంది. స్టేట్ అడిగినప్పుడు స్టేట్ యొక్క అవుట్లైన్ గీయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంది. ఇది సెక్షన్ 2. ఇక సెక్షన్ 3 చూసినట్టయితే ఈ సెక్షన్ 3లో కూడా మనకు 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 కేవలం 4 మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్క ప్రశ్నకు 6 మార్కుల చొప్పున మరి 24 మార్కులు ఈ సెక్షన్ ద్వారా మనము సంపాదించుకోవచ్చు. మరి ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది అని చూసినట్టయితే ఒకటి అనేటువంటిది సబ్జెక్ట్ నాలెడ్జ్ కింద మనకు ఇచ్చేటువంటి ప్రశ్న ఉంటుంది. మరి రెండవది పారాగ్రాఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా. మరి పారాగ్రాఫ్ ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయమనేటువంటి అవకాశం ఉంది. నేను ఇంతకుముందు సెక్షన్ 2లో చెప్పినట్టు సెక్షన్ 3లో కూడా పారాగ్రాఫ్ ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ టేబుల్ని అనలైజ్ చేయమంటాడు. ఆ టేబుల్లో ఉండేటువంటి డాటాని మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ కింద మనకు వరల్డ్ మ్యాప్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరల్డ్ మ్యాప్లో 6 ప్లేసెస్ని మనము ఐడెంటిఫై చేయాలి. మరి ఈ 6 ప్లేసెస్లో కూడా ఒకటి ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. 6 డైరెక్ట్గా స్టేట్స్ కానీ లేదంటే సిటీస్ కానీ అడుగుతాడు. ఒకటి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ UNO, హెడ్ క్వార్టర్ ఆఫ్ గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఇలా అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇందులో మనం మేజర్గా చూసినట్టయితే ఇంకొకటి అదనంగా మనకు అడిగేటువంటి అంశం ఏంటంటే లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ లేకపోతే అప్రిషియేషన్ కింద నీకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇచ్చి ఆ ఫ్రీడమ్ ఫైటర్లో నచ్చినటువంటి గుణాలు ఏంటి అనేది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. వీలైతే లెటర్ అడుగుతాడు, లేదంటే ఖచ్చితంగా ఒక జాతీయ నాయకుల్లో నీకు నచ్చినటువంటి అంశాలు ఏంటి అని అడిగేటువంటి అవకాశం ఉంది. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ కింద. మరి లెటర్ రాసేటువంటి విధానం ఒక్కసారి మనము చూసినట్టయితే మరి లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళ లెటర్కి మన సోషల్ సబ్జెక్ట్ వాళ్ళ లెటర్కి కంటెంట్ అంతా సేమ్గా ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్ వైజ్గా కొంచెం చేంజ్ ఉంటుంది. ఏంటి అంటే మనకు లెటర్ అనేది ఒక సామాజిక అంశం పట్ల విద్యార్థి ఎలా స్పందిస్తున్నాడు అనే అంశాన్ని గ్రహించడానికి ఇచ్చేటువంటి ప్రశ్న ఇది. అక్కడ కేవలం లెటర్ ఎలా రాస్తున్నాడు, ఎలా సంబోధిస్తున్నాడు అనేటువంటి లాంగ్వేజ్లో పరీక్షిస్తే మన దగ్గరికి వచ్చేసరికి సమాజంలో ఉండేటువంటి ఒక సమస్య పట్ల విద్యార్థి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనే అంశాన్ని పరీక్షించడానికి ఈ లెటర్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మీ గ్రామంలో గ్రౌండ్ వాటర్ డిక్రీజ్ అయింది,
అంటే ఈ బోర్ల వాడకం ఆపాలని మనకు ఒక కన్సర్న్డ్ ఆఫీసర్కి లెటర్ రాయమంటాడు. అదేవిధంగా మీ గ్రామం నుంచి ఇసుక తరలింపును అడ్డుకోవడానికి కన్సర్న్డ్ ఆఫీసర్కి లెటర్ రాయమంటాడు. అదేవిధంగా చూసినట్టయితే మీ గ్రామంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, వీటి మీద చర్యలు తీసుకోవాలని కన్సర్న్డ్ ఆఫీసర్కి లెటర్ రాయమంటారు. మరి ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరు? మరి చాలామంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎవరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటారో చాలామంది విద్యార్థులకు కొంతమందికి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మ్యాక్సిమంగా జిల్లా కలెక్టర్కి రాస్తే ఖచ్చితంగా కన్సర్న్డ్ ఆఫీసర్ కిందనే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరికి రాయమన్నా కూడా టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని రాస్తే మనకు 4 మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. మరి టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని రాసి తర్వాత సంబోధన రెస్పెక్టెడ్ సార్ రాసి మనము కంటెంట్ రాసిన తర్వాత అక్కడ ప్రాబ్లం గురించి మీరు చర్యలు తీసుకోండి అని చివరిలో రాయాల్సి ఉంటుంది. ఇది లెటర్ రాసేటువంటి విధానం. ఇకపోతే మనకు ఒకవేళ లెటర్ ఇవ్వకుండా అప్రిషియేషన్ కింద ఒక జాతీయ నాయకుడిని ఇచ్చి అందులో అతనిలో నీకు నచ్చినటువంటి గుణాలు ఏంటి అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీలో నీకు నచ్చినటువంటి మంచి లక్షణాలు ఏంటి అని అడిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనము అభినందిస్తూ అంటే గాంధీలో ఉండేటువంటి గొప్పతనాన్ని, అతను చేసినటువంటి ఉద్యమాలు, శాంతి, అహింస ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటూ శాంతియుతంగా జాతీయోద్యమాన్ని నడిపించి చివరికి స్వతంత్రం సంపాదించారు గాంధీ గారు అని మనము అభినందిస్తూ రాయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 3. ఇకపోతే మనకు లాస్ట్లో టేబుల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాను. టేబుల్ కూడా మనము అనలైజ్ చేయాలి, లేదంటే ఇక్కడ కూడా ఒక గ్రాఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైతే టేబుల్ లేదంటే గ్రాఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి గ్రాఫ్ ఎలా రాయాలో, టేబుల్ ఎలా రాయాలో నేను సెక్షన్ 2లో చెప్పాను. వాటినే ఇక్కడ కూడా పరిగణలోకి తీసుకొని రాస్తే ఎక్కువ మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్షన్ సిలో మనం చూసినట్టయితే ఇవి ఎస్ఏ టైప్ ఆన్సర్స్ కాబట్టి మీరు పారాగ్రాఫ్ వైజ్గా రాయకుండా మనకు పాయింట్ వైజ్గా అంటే ఒక్కొక్క పాయింట్ వైజ్గా రాసినట్టయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా కలర్ పెన్స్ వాడకూడదు. పాంప్లెట్ తయారు చేసినప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అని కలర్ పెన్స్ వాడకూడదు. కేవలం బ్లూ మరియు బ్లాక్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఆన్సర్ ఏదైనా కూడా ముందుకు రాయొచ్చు. ఇదే సెక్షన్లో సీక్వెన్స్గా రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు. మార్జిన్కి ఖచ్చితంగా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఏ క్వశ్చన్ అయినా మీరు ముందుగా మొదలుపెట్టి రాయొచ్చు. కానీ పాంప్లెట్ మరియు లెటర్ రైటింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ పేజీలో మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే మీరందరూ కూడా సోషల్లో మ్యాక్సిమం 95+ మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఇప్పుడు పార్ట్ బి గురించి చూసినట్టయితే పార్ట్ బిలో ఈజీగా మీకు అందరికీ తెలుసు, చాలా ప్రాక్టీస్ చేసే ఉన్నారు విద్యార్థులందరూ కూడా. మరి టాలెంట్ టెస్టులు ఎక్కువగా రాశారు చాలామంది విద్యార్థులు. మ్యాక్సిమం ఇక్కడ 18 మార్కులు ఈజీగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మొత్తం మనకు సమాచార నైపుణ్యాల కింద అకాడమిక్ స్టాండర్డ్స్ కిందనే, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కిందనే మనకు దాదాపు 18 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 1 లేదా 2 ప్రశ్నలు మాత్రమే కాంటెంపరీ ఇష్యూస్ కింద అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, లేదంటే ప్రస్తుత ఈ శాఖకి సెంట్రల్ మినిస్టర్ ఎవరు, అట్లాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కేవలం 2 మాత్రమే. మిగతా 18 ఇన్ఫర్మేషన్ మనము నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ మీదనే 18 ప్రశ్నలు అడుగుతాడు. 2 మాత్రమే కాంటెంపరీ ఇష్యూస్ మీద అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇందులో మ్యాక్సిమం మీరు 18 నుంచి 19 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి సూచనలు పాటిస్తే మీరు సోషల్ సబ్జెక్ట్లో 95+ మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా విద్యార్థులు నాకు ఫోన్ చేయొచ్చు. కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అదేవిధంగా నేను మన సోషల్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా తయారు చేశాను. వాటిని కూడా డిస్క్రిప్టివ్లో ఇస్తాను. ఒక్కసారి మీకు వీలైతే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా విద్యార్థులు పాత ప్రశ్నాపత్రాలను ఒకసారి చూసి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో వెతికినట్టయితే చాలా ప్రశ్నపత్రాలు ఉంటాయి, లేదంటే డిస్క్రిప్షన్లో నేను కూడా ఇస్తాను. వాటిని ఒకసారి క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది.
కాబట్టి విద్యార్థులందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ కూడా ఆందోళనకు గురి కావద్దు, మానసికంగా ప్రశాంతంగా ఉండండి. మరి అదేవిధంగా చూసినట్టయితే చాలామంది విద్యార్థులు నిద్ర మానుకొని రాత్రులు చదువుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రశాంతంగా ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోయేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి. ఆందోళనకైతే ఎట్టి పరిస్థితుల్లో గురి కావద్దు. ప్రశాంతంగా ఉండండి. మీరందరూ కూడా విజేతలు అవుతారు. ఈసారి మార్కుల విధానం తీసుకొచ్చారు కాబట్టి మ్యాక్సిమం మరి ఇద్దరికి ఖచ్చితంగా మార్కుల్లో ఇద్దరిని కూడా మనం డిఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. మ్యాక్సిమం ఎక్కువగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.